రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనము రైతుల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో బీ5 న్యూస్ ఒక ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. అక్కడ నర్సరీలో టమాటా మరియు మిర్చి తర్వాత అన్ని రకాల నారు తయారు చేసేటటువంటి మిషన్లు మనం చూస్తున్నాము. అక్కడ నర్సరీలో వారు తయారు చేస్తున్నటువంటి విధానం, ఆ విజువల్లో కనబడుతున్నటువంటి మిషన్లో గింజలు పోసి ఏ విధంగా చేస్తున్నారో మనం విజువల్స్లో చూస్తాము. ఈ విధంగా తయారు చేస్తున్నటువంటి వేళల్లో టమాటా, మిర్చి అన్ని రకాల గింజలు ఇక్కడ తయారు చేసి నారు అమ్మడానికి రైతుల కోసం వీళ్ళు సిద్ధం చేసి ఉన్నారు. ఈ మిషన్లలో తేడాలు లేకుండా ఉన్నారు. అందరూ కూడా పనిచేస్తూ ఎంతో విధంగా వీరు అన్ని విధాలుగా పనిచేస్తున్నారు. ఇక్కడ నర్సరీలో మనం చూస్తున్నాము, విధుల్లో చూస్తున్నటువంటి నారు కూడా మనం చూస్తున్నాము. ఎదుగుదలకు వచ్చింది. నారు ఎవరు పడితే వారికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి దూర ప్రాంతం నుండి కూడా ఇక్కడికి వచ్చే వారు రైతులు ఇక్కడ నారు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి సెంటర్లు ఇంకా ఏర్పాటు చేసే రైతులకు అందుబాటులో ఉంటే బాగుంటాయని చాలామంది రైతులు కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఈ నర్సరీలో మనం చూస్తున్నటువంటి టమాటా, మిర్చి, బొప్పాయి, మిగతా ఇంకా అన్ని నార్లు, వంకాయ నారు, టమాటా నారు, బొప్పాయి నారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచి రైతుల కోసం అందరూ కూడా ఇక్కడ తీసుకుపోవడానికి సిద్ధం చేసి ఉన్నారు. ఎవరికి కావలసిన వారికి కూడా ఇక్కడ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. డోర్ డెలివరీ కూడా వీరు చేయడానికి ముందంజలో ఉన్నారు. ఎవరు కూడా అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు. వారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. శ్రమను భూతని నమ్ముకున్నవాడు ఎప్పటికీ నష్టపోడు. ఇదే సూత్రాన్ని మా సీతారాం నర్సరీ బాగా బలంగా నమ్ముతుంది. మా యొక్క సీతారాం నర్సరీ వచ్చేసి పాలకుర్తి మండలం, జనగాం జిల్లా, గ్రామం వచ్చి శాతపురం. మా యొక్క 2 బ్రాంచ్లు అనేవి ఉన్నాయి. మొదటి బ్రాంచ్ వచ్చేసి శాతపురంలో ఉంది, రెండవ బ్రాంచ్ పాలకుర్తిలో ఉంది. మొదటగా రైతులు నెట్ హౌస్లో నారు ఎందుకు పెంచుకోవాలంటే, రైతులు బయట పొలంలో పోసుకున్నప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి మనకు 10 ప్యాకెట్ల నుండి 15 ప్యాకెట్ల వరకు పోసుకుంటారు. 100 గ్రాముల వరకు సీడ్ అనేది పోసుకోవడం జరుగుతుంది. నెట్ హౌస్లో నారు పోసుకోవడం వల్ల మనకు 80 గ్రాముల సీడ్ అనేది పడుతుంది. కాబట్టి మనకు రైతులు ఒక 20 గ్రామ్ సీడ్ అనేది సేవ్ అవుతుంది. నెట్ హౌస్లో పెంచుకోవడం వల్ల మనకు గాలి, వెలుతురు, ఉష్ణోగ్రత అన్నీ ఒక విధంగా ఉండి మనకు తగ్గట్టు నారు మంచి అనుకూలంగా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి నెట్ హౌస్లో పెంచుకున్నటువంటి నారుకు బయట పెంచుకున్నటువంటి నారుకు బయట పెంచుకున్నటువంటి నారుకు బాగా టిప్స్ కానీ, మైట్స్ కానీ, అదేవిధంగా దోమ కానీ, నల్లి పురుగులు కానీ బాగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కావున మనకు వేరుకులు తెగులు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ నెట్ హౌస్లో పెంచుకోవడం వల్ల రైతులకు ఇవన్నీ తెగులు అనేది చాలా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మొదటగా నర్సరీలో నారు చూసుకున్నట్లయితే కంపల్సరీగా బయట పోసుకున్నా కానీ లోపల నెట్ హౌస్లో పోసుకున్నటువంటి నారుకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకనగా బయట పోసుకున్నటువంటి నారుకు తొందరగా వైరస్ అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నెట్ హౌస్లో పోసుకున్నటువంటి నారుకు కంపల్సరీగా అదేవిధంగా వాళ్ళు ట్రీట్మెంటు కంపల్సరీగా డైలీ వైజ్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తెగుళ్ళు కానీ ఇలాంటివన్నిటికీ వ్యాధులకు కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయట ఉన్న హ్యూమిడిటీకి లోపల ఉన్న హ్యూమిడిటీకి బాగా చేంజెస్ అనేది ఉంటుంది. మా దగ్గర వచ్చేసి టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతి అన్ని రకాల కూరగాయలు లభిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి నర్సరీలో ఎక్కువగా తేజ మిర్చి, అదేవిధంగా 341 మిర్చిలు, ఎండు మిర్చిల యొక్క వెరైటీసు యశస్విని 2222, అదేవిధంగా BSF కంపెనీ వాళ్ళది US 341, BSF కంపెనీ వాళ్ళది 63 ఇలాంటి నాణ్యమైనటువంటి విత్తనాలు మేము పెంచి రైతులకు అమ్మడం జరుగుతుంది. మా దగ్గర నోయిలో సీడ్స్ వాళ్ళ రెడ్ లేడీ 786 అనే వెరైటీ కూడా అందుబాటులో కలదు. మీరు అడగండి. ఇప్పుడు మీరు ఈ టమాటా, మిర్చి ఇట్లాంటివి పెట్టి సీతారా నర్సరీ అని పెట్టారు కదా, దీనివల్ల ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎన్ని ఎకరాల నుంచి వెళ్ళి రైతులకి ఏ విధంగా మీరు డెలివరీ చేస్తారు? యాక్చువల్గా మేము రైతులకు వచ్చేసి మా దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తారు. అదేవిధంగా మేము ఫార్మర్స్కి కావాలనుకున్నా కానీ ఎక్కువ మొత్తంలో మేము వాళ్ళ యొక్క పొలం దగ్గరికి డెలివరీ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫార్మర్స్కు కావాల్సినటువంటి ఏ వెరైటీ కానీ వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చినా కానీ 50 పైసలకు మేము పెంచిస్తాము.
మా దగ్గర ఉన్న వెరైటీస్ ఆ యొక్క డిమాండ్ని బట్టి మేము అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు రైతులకు కొంతమంది తెలియదు కదా, దీన్ని పెంచి పోషించడం అనేది గ్రాడ్యుయేషన్ వచ్చేసి దగ్గర మా యొక్క నర్సరీలో తీసుకున్న మేము కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. అదే మా యొక్క ఫీల్డ్ ఆఫీసర్ రెగ్యులర్గా కంటిన్యూ తీసుకుంటా వాళ్ళకు ఫర్టిగేషన్ షెడ్యూల్ కానీ అదేవిధంగా ఎలాంటి కెమికల్స్ వాడాలి, ఏ ఫర్టిగేషన్ ఏ ఎన్పికే అనే ఎరువు అనేది వేయాలనేది మా యొక్క ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళకు ఫీల్డ్ అనేది కంపల్సరీగా విజిట్ చేయడం జరుగుతుంది ప్రతి వీక్. మా దగ్గర ఉన్న ఏరియా ఒక 30-40 కిలోమీటర్స్ ఏరియాలో మేము వెళ్ళి గత 4 years నుండి చేస్తున్నాము. దగ్గర దగ్గర ఒక 500 to 700 మెంబర్స్ ఫార్మర్స్కు మేము ఇప్పటిదాకా 4 yearsలో మేము సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు కూడా మీరు సప్లై చేస్తారా? ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడైనా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఇంకా అంటే రైతులు రావాలి అంటే ఎకరానికి ఎంత తీసుకుంటారు, ఏంది అమౌంట్ ఏంది? ఇప్పుడు ఇప్పుడు వెరైటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఒక ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళకి ఫీల్డ్కి వెళ్ళి నార్మల్గా ఏదైనా అంటే వేరుకుళ్ళుడు కానీ లేదంటే సకింగ్ పేస్ట్ కానీ ఏ వేరే రోగానికైనా కానీ మా ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళి, లేకపోతే మాకు తెలిసిన చోట్ల డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ను లేదా మా యొక్క రూరల్ హార్టికల్చర్ ఆఫీసర్ని తీసుకెళ్ళి మా యొక్క ఫీల్డ్ అనేది విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ యొక్క ఎంప్లాయీస్ తీసుకుపోయి ఫార్మర్స్కు మేము వాళ్ళకి ఏ విధంగా కొత్త టెక్నాలజీ కావాలనేది మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఇప్పుడు టమాటా మిర్చి ఉంది కదా, ఎకరం లెక్క తీసుకుంటారా, ఎన్ని డబ్బులు తీసుకుంటారా ఎట్లా? అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ వచ్చేసి కూరగాయలు వెజిటేబుల్స్ 10 గుంటలు అట్లా చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క 10 గుంటలకు ఎంత మొత్తంలో నారు కావాలో అంత మొత్తంలో ఇస్తాము. పర్ ప్లాంట్ వచ్చేసి అది డిపెండింగ్ ఆన్ వెరైటీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్లాంట్ వచ్చేసి రూపాయి కావచ్చు, ఆటనా కావచ్చు, అదేవిధంగా 75 పైసలు 80 పైసలు కావచ్చు, రూపాయిన్నర కావచ్చు. ఎన్ని ప్లాంట్స్ తీసుకుంటే అన్ని ప్లాంట్స్కి మేము దాని యొక్క క్యాల్కులేషన్ చేసి ఇవ్వగలుగుతాము. మీరు ప్లాంట్ డెలివరీ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తారు? ఎక్స్ట్రా అనేది ఎంత వరకు అయితే అవుతుందో అంతవరకు పేమెంట్ చేసి ఇస్తాము. ఇప్పుడు ఇంతవరకు మీరు ఎన్ని గ్రామాలకు దగ్గర దగ్గర మేము ఒక 30-40 గ్రామర్స్ వరకు మేము నార్లు అయితే సప్లై చేసాం. దగ్గర ఒక 1000+ ఎకర్స్కి అయితే నార్ అనేది సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లా చేయాలనుకుంటారు? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ కంటే మిషనరీస్ని తీసుకొచ్చి కొత్తగా ఇన్నోవేషన్గా కల్టివేషన్ చేసి నాణ్యతమైనటువంటి నారును పెంచి రైతులకు ఇవ్వడం జరిగినది అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఏమేమో సీడ్ వాడుతున్నారు, ఎట్లా సప్లై? మేము నాణ్యత నుండి మంచి హైబ్రిడ్ కలిగినటువంటి వెరైటీస్ని తీసుకుంటాము. ఎందుకంటే ఇంటర్నేషనల్ కలిగినటువంటి బ్రాండ్స్ మాత్రమే మేము సీడ్స్ అనేది వాడడం జరుగుతుంది. మనకు ఎండిమిస్ట్లో చూసుకున్నట్లయితే మైకో కానీ లేదంటే సెమినిస్ కంపెనీ కానీ బిఎస్ఎఫ్ కానీ నామ్దర్ సీడ్స్ వాళ్ళది కానీ తీసుకోవడం జరుగుతుంది. పప్పాయిలో చూసుకున్నట్లయితే మనకు ఈ నోయినో సీడ్స్ వాళ్ళది రెడ్ లేడీ 786 అనేది తీసుకోవడం జరుగుతుంది. చాలామందికి పప్పాయ కల్టివేషన్ చేసేటోళ్ళు వాళ్ళకు రెడ్ లేడీ అని ఇచ్చి రైతుల స్థాయిలలో ఎక్కువగా వేసుకొని మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తీసుకునేటప్పుడు ఫార్మర్స్ జాగ్రత్త వహించి ఆ యొక్క కంపెనీ యొక్క ఎంప్లాయీని కాంటాక్ట్ అయ్యి కంపల్సరీగా వాళ్ళకు తెలిసినటువంటి నర్సరీలో మంచి నాణ్యత మొక్కలు పెంచుకొని తోటలో నాటుకోవడం మంచిది. ఇప్పుడు మిర్చికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంటారు, అది ఎంతవరకు నిజం? మిర్చికి ఇబ్బంది అనేది అవుతుంది. ఫార్మర్ ఇప్పుడు వేసుకునేటప్పుడు ఎండుమిర్చి కనుక కానీ పచ్చిమిర్చి కనుక కానీ ఏ వెరైటీ అయినా కూరగాయలు వేసుకోవడం వల్ల వేసుకునే ఫార్మర్స్ కంపల్సరీగా బెడ్ రేజింగ్ అనేది చేసుకోవాలి. బెడ్ రేజింగ్ చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ వాడాలి. అదేవిధంగా మల్చింగ్ వేసుకొని కావాల్సినటువంటి న్యూట్రిషన్ మనకు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం వల్ల అది నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే నార్మల్గా గొర్రెలతో దున్ని అచ్చులు కొట్టి దున్నుకొని నాటుకోవడం జరుగుతుంది. బోధ ఎక్కడం వల్ల మనకు వర్షాకాలమైనా కానీ లేకుండా ఏ కాలంలో బోధ వేసుకోవడం వల్ల వాటి యొక్క రూట్స్ అనేది మంచిగా ఫామ్ అయ్యి మంచి ప్లాంట్స్ అనేది గ్రోతింగ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి పెంచుకోవాలంటే ఎంత టైం పడుతుంది? మా దగ్గర వచ్చేసి టమాటో వచ్చేసి 20 days, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ 45 days పడుతుంది. వంకాయ, టమాటా, క్యాబేజీ ఇవన్నీ 25 days వరకు పడుతుంది. పప్పాయ 45 daysలో మేము నార్లు పెంచి రైతులకు సప్లై చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మీరు అమ్మేస్తున్నారు కదా, అమ్మేసినప్పుడు దీన్ని కొనుగోలు కేంద్రాలు ఏమన్నా మీరు రికమెండ్ చేస్తారా? కొనుగోలు కేంద్రాలకు రికమెండేషన్ చేస్తాము. అంటే ఇప్పుడు మిర్చి ఉంది, టమాటా ఉంది, అంటే మీరు హైదరాబాద్ కానీ అట్లా వేరే పెద్ద పెద్ద నగరాలకు ఏమైనా పంపించే ప్లాన్ చేస్తాము. ఫార్మర్స్కు ఒకవేళ ఎక్కువ మొత్తంలో కల్టివేషన్ చేసి లోకల్ మార్కెట్ కాకుండా ఎక్కువ ఇప్పుడు 1 acre 2 acres దానికంటే ఎక్కువ స్థాయిలో కల్టివేషన్ ఫార్మింగ్ ఉన్నట్లయితే అక్కడ ఉన్న మార్కెట్లో అయితే సప్లైని బట్టి అక్కడ ఉన్న మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళకు చైన్ అనేది కలిపి ఫార్మర్కు మంచి గిట్టుబాటు ధర వచ్చేటట్టు వాళ్ళకు సప్లై అనేది చేసేందుకు చెప్తాము వాళ్ళకు. ఇప్పుడు చివరిగా మీరు రైతులకు ఇచ్చే సూచన ఏంటి? చివరిగా ఇచ్చే రైతులు ఇప్పుడు వచ్చే ఈ 2024లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు ఎండుమిర్చి సాగు చేశారు కానీ వెజిటబుల్ సాగు చేసే రైతులు కానీ కంపల్సరీగా మీ దగ్గర పాటు ఉన్న నర్సరీలకు ఇచ్చి కంపల్సరీగా నారు అనేది పెంచుకొని
పెంచుకొని మీరు నాటుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు రెయిన్స్ అనేది ఎక్కువగా రావడం వల్ల మనకు తొందరపడి మనం ఇప్పుడు రోహిణి కార్తీ వెళ్ళినాక ఇప్పుడు హరిద్ర కార్తీ నడుస్తుంది. హరిద్ర కార్తీలో రైతులు చాలామంది విత్తనాలు పోసుకున్నారు పొలంలో. ఎక్కువగా పొలంలో పోసుకోవడం వల్ల వేరుకుళ్ళు రావడం ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ఎక్కువగా వర్షాలు పడడం వల్ల మనకు విత్తనాలు అనేది భూమిలో కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇది యొక్క మంచి చూసుకొని దీని యొక్క చూసుకొని నాటుకోవడం మంచిది భూమిలలో.